హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక పురాతనమైన దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ దేవాలయం హైదరాబాద్కి 55 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. సంగారెడ్డి జిల్లా కల్పగురు అనే గ్రామంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని 11-13 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించారు. కాకతీయ రాజుల్లో చివరి రాజైన ప్రతాపరుద్రుడి ముఖ్య సైన్యాధ్యక్షులైన జయప్ప గారు, రెడ్డప్ప గారు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది త్రికూట దేవాలయం. ఆగమశాస్త్ర నిపుణులైన ఒంటిమిట్ట ఓబులయ్య గారు తనకున్న ఒంటి చేత్తో ఈ దేవాలయాన్ని నిర్మించాడు. మన పూర్వీకుల యొక్క శిల్పకళా సౌందర్యానికి మనం ముగ్ధులవ్వక తప్పదు. ఈ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనం కాకతీయుల కాలంలో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఈ దేవాలయంలో మనకి బ్రహ్మసూత్ర సహిత శివలింగాకారం భక్తులకు దర్శనమివ్వటం జరిగింది. ఈ శివలింగానికి దేవతలే పూజలు నిర్వహించారని భక్తులు నమ్ముతూ ఉంటారు. కపర్ది యోగేంద్రుల వారు వాయుమార్గంలో వచ్చి ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగిందంట. ఈ శివ గర్భాలయానికి ఎదురుగానే మనకి వేణుగోపాల స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. వేణుగోపాల స్వామివారిని మనం చూస్తూ ఉంటే అచ్చం వేణుగోపాల స్వామివారు నిలబడి ఉన్నాడా అనే విధంగా కనిపిస్తుంది. స్వామివారిని దగ్గర నుంచి ఒకసారి చూడండి. మన పూర్వీకుల శిల్పకళ నైపుణ్యానికి మనం మంత్రముగ్ధులం అవ్వాల్సిందే. అచ్చం వేణుగోపాల స్వామివారిని చూసినట్టే ఉంటుంది. సరస్వతీమాత మరియు మహాగణాధిపతి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ దేవాలయంలో ప్రతిష్ఠ చేసిన నాగేంద్ర స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే మనకున్న సర్పదోషాలు తొలగిపోతాయంట. ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో ఉన్న విశిష్టత ఏంటంటే, శివకేశవులకి అభేదం లేదు అనేందుకు సంకేతకంగా ఒకే గర్భాలయంలో మరియు శివుడు ఆ నారాయణమూర్తి అంశైన అనంత పద్మనాభ స్వామివారు భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దేవాలయంగా భక్తులు నమ్ముతారు. ఇక్కడున్న స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే మనకున్న ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని కూడా భక్తులు నమ్మటం జరుగుతుంది. ఈ క్షేత్రం పంచదక్షిణ కాశీ క్షేత్రాల్లో ఒక క్షేత్రంగా కూడా పేర్కొనటం జరిగింది. ఒకే గర్భాలయంలో శివకేశవులు ఇద్దరూ దర్శనమివ్వటం అనేది చాలా అరుదుగా కనిపించే దేవాలయం. ఇక్కడున్న అనంత పద్మనాభ స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకుతాయంట. పంచదక్షిణ కాశీ క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఒకే గర్భాలయంలో శివుడు మరియు అనంత పద్మనాభ స్వామి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అంతేకాకుండా భక్తులే స్వయంగా స్వామివార్లకి అభిషేకం చేసుకోవచ్చు. సంవత్సరంలో కొన్ని రోజులు అనంత పద్మనాభ స్వామివారి పాదాల చెంత సూర్యకిరణాలు పడాయంట. ఇప్పుడు పడటం లేదు. ఈ దేవాలయంలో సప్తమాతృకులు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడున్న రంగమండపంలో నిలబడి ఒకేసారి 3 గర్భాలయాల్లో ఉన్న ముగ్గురు మూర్తులను దర్శించుకోవచ్చు. మన పూర్వీకుల శిల్పకళా సౌందర్యానికి నిదర్శనంగా ఈ దేవాలయాన్ని మనం చెప్పవచ్చు. ఈ దేవాలయం మన పూర్వీకుల శిల్పకళా సౌందర్యానికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు. చాలా పెద్ద దేవాలయం మరియు చాలా శక్తివంతమైన దేవాలయంగా కూడా భక్తులు పిలుచుకోవడం జరుగుతుంది. మన హిందూ పండుగలన్నీ కూడా ఈ దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. మరొక విషయం ఏంటంటే, విష్ణు సంబంధమైన పండుగలు మరియు శివ సంబంధమైన పండుగలను కూడా భక్తులందరూ కలిసి ఈ దేవాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పూర్వం రోజుల్లో మన హిందూ మతంలో కొంతమంది మూర్ఖులు శివుడికి విష్ణువుకి భేదాన్ని చూపించి శివభక్తులు విష్ణు భక్తులు కొట్టుకొని చచ్చే విధంగా ప్రవర్తించేలా చేశారు. అప్పుడు హిందూ దేశాన్ని పరిపాలిస్తున్న మన హిందూ రాజులు మరియు గొప్ప గొప్ప పండితులందరూ కూడా శివుడికి విష్ణువుకి భేదం లేదు అనేందుకు నిదర్శనంగా ఒకే దేవాలయంలో శివకేశవులను ఇద్దరిని ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించేవాళ్ళు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ధర్మం మన హిందూ ధర్మం. మరియు మన హిందూ ధర్మంలో జరిగినంత దేవుడిపై పరిశోధన, లోతైన ఆలోచన ఏ ధర్మంలో కూడా నిర్వహించలేదు. అంతటి శక్తివంతమైన గొప్ప ధర్మం మన హిందూ ధర్మం. ఈ దేవాలయంలో మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే నంది మండపం. ఈ నంది మండపం మన పురాతన శిల్పకారుల యొక్క శిల్పకళ నైపుణ్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తుంది నంది మండపమే. శిల్పకళా సౌందర్యానికి ప్రతీక ఈ నంది మండపం.
ఈ నంది మండపంలో ఉన్న స్వామివారు నందీశ్వరుడు ఎగ్జాక్ట్‌గా గర్భాలయంలో ఉన్న స్వామివారినే చూస్తున్నాడా అనే విధంగా ఉంటుంది. అత్యంత అద్భుతంగా ఇక్కడ శిల్పకళా నైపుణ్యాన్ని మన పూర్వీకులు మలచటం జరిగింది. మన హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న పురాతనమైన మరియు కాకతీయుల కాలం నాటి దేవాలయం ఇది. ఈ దేవాలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. కొంతమంది ముస్లిం రాజులు ఈ దేవాలయంపై దాడి చేసి ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడున్న స్థానికులు చెప్పడం జరిగింది. అందుకు నిదర్శనంగానే ఈ దేవాలయంలో ఉన్న కొన్ని శిల్పాలు ధ్వంసమైపోయాయి. హిందువులందరూ కూడా సంఘటితమైన శక్తిగా మారి ఈ దేవాలయాన్ని రక్షించుకోవటం జరిగింది. మనం ఈ దేవాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే మనకి ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా ఒక 1000 సంవత్సరాల వెనక్కి వెళ్ళామా అనే విధంగా ఉంటుంది. ఈ దేవాలయంలో ఉన్న కాకతీయ పిల్లర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ముస్లిం రాజులు ధ్వంసం చేసిన శిల్పాలివి. చాలా శక్తివంతమైన మరియు చాలా పురాతనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయానికి ఎంట్రన్స్‌లోనే మనకి ఒక కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరులో స్నానం చేస్తే మనకున్న మానసిక, శారీరక రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది. మన హైదరాబాద్‌కి 50 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఈ పురాతనమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో నాకు ఈ వేణుగోపాల స్వామివారి యొక్క విగ్రహం చాలా బాగా నచ్చింది. గర్భాలయం బయట నిలబడి చూస్తుంటే అచ్చం వేణుగోపాల స్వామివారిని చూసిన అనుభూతి నాకు కలిగింది. అత్యంత పురాతనమైన మరి శక్తివంతమైన దేవాలయంగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు చెప్పుకోవటం జరుగుతుంది. ఇక్కడున్న శివకేశవులను మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోండి. స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులవుతారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి పురాతనమైన మరియు శక్తివంతమైన దేవాలయాన్ని నిరంతరం మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందుకు మీరు చేసే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.